ఉరుకురా, నువ్వు అట్లురుకు, నేను ఇచ్చేస్తా. ఏమనుకుంటున్నావు? అరే రామా, ఇడిచిపెట్టేటట్లేడు కదా. నేను ఈనంగా వస్తే ప్రణయ్ ఆనంగా రావట్టే. ఈ అవ్వ ఈ ఎర్రమామ ఏడాకి తగిలి పాడేండో. ఫోనన్నా పోతా. నీ అవ్వ ఏడికైనా నిన్ను ఇచ్చిపెట్టరా. అత్తున్నాగు ఫోటోనా దాన్ని నాటేసిన మీసాలు ఇటే వచ్చిండు, కనబడ్డాడే. ఏమోనే, నా పని మీద నేనే ఉన్నా, నా గనం వల్లే. అంతటిదేనే నీకు మా కనబడ్డాడు, కానీ నువ్వు చెప్తలేవు. చెప్పే కూడా చెప్పు. నీతోని సరసమాడడానికి నాకు వరుస కావు, నాకంతా ఓపిక లేదు. నా పని నేను చేసుకొని ఇంచెలివో. ఏందే పోయేది? నీ దగ్గరికి వచ్చి దాచిపెట్టి నువ్వు చెప్తలేవు. చెప్పు. దాచిపెట్టడానికి ఆడేమో నా దగ్గర చుట్టం కాదు, అయినా ఆనే నేను చూడలేదు అన్న కదా. నువ్వు ఓ అన్నయించాలి. ఏంది దగ్గరోడు కదా, నీ కోడలు ఇస్తా అన్నావాట కదా, అందుకే నేను కొట్టి చంపుతా. నువ్వు దాచిపెట్టినావా? నేనన్నాను నీతోనే చెప్పిరే. అనిల్ గారు అన్నాడు, అందుకే నా దగ్గర బ్యాగ్ తెచ్చి నీకు ఇస్తుండు. దాచిపెట్టినందుకు నువ్వే నీ పైసలు ఏమంటావా? ఆగింది దిగితే కానీ తలదిక్క మాటలు మాట్లాడు. నీ మొఖం పాడు వాడ. అమ్మ కోటిగా నన్ను కూడా రారా. అనిల్ గారికి మళ్ళీ నీ బ్యాగ్ ఇచ్చి బగ్గ కొట్టిస్తా. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రమ్యమైనది రామనామము, ధన్యమైనది రామనామము. శ్రీరామ జయ రామ జయ జయ రఘురామ. ఓ ఎర్రమామ, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఓ ఎర్రమామ. ఏందిరా కర్రలుడే? కర్రలుడా? మరేందిరా ఏమో పేరు పెట్టి పిలుతాను? మామ అనత్తలేదురా? అంటే అరిగిపోయినావే. ఏం చేస్తున్నావు ఈడ? అత్త అట్టి షాపులు వేసి అంటుతాని చిగురు తెమ్మన్నదిరా. అన్నీ అయిపోయినాయి, ఇక అట్టి షాప్ చింత చిగురికి వచ్చిందా? ఏందిరా నువ్వు నాకు పెట్టింది? ఏమో ఎక్కిరిస్తాను. అయిపోయిందా ఇక? ఆ ప్రణయ్ దగ్గర అప్పు తెచ్చి మేపినా కాదే, అప్పుడే మర్చిపోయినావా? మాయాడుకుంది ఈవంట అవరా మరి. ఇప్పుడు ఇయ్యమన్నా ఇప్పుడు ఆ కోటి బాబు కోడల్ని నాకు అంట కడతానంటివి, ఇప్పుడు ఆ పోరి కంటికి కనబడతలేదు. చిత్తకర్తి కుక్క లెక్క సిదికి మాటికి ఆ ఇంటి చుట్టూ తిరుగుతుంది. అనుమానం వచ్చి ఆ కోటి బావ ఆ పోరుని అవగారింటికి పంపిడట. అయ్యో, మరి ఎట్లనే ఇప్పుడు? నేనేం చేయాలరా? ఇంటికాడుంటే ఏదో వికమత పడి నీకు అంట కడదు. చిని అవ్వ, ఉండలేక తిరుగుతుంది ఇంటి చుట్టూ. ఎర్రమామ ఇక తోలుకచ్చుకోడా కోటి బాపు అలా కోడల్ని? తోలు కచ్చుకోకపోతే మనం తోలు కచ్చుకునేటట్టు చేద్దాం పారా. ఉన్నకాడు ఉంటావురా నువ్వు. నక్కమైనాక పొక్క పోసుకుంటే గిరే. అయ్యో, అయింది పోయింది, అల్లం సొంట అయింది, అయ్యేదేదో చెప్పరాదు ఇప్పుడు. మా చెప్తా పారా. ఏంద్రో అయ్యో ఏంది తమ్మి, ఏమో అడ్డంగా నిలుచుంటివి? అంత సొక్క మాట్లాడకే ఎర్రన్నా. ఆఫ్ తాగినా ఇప్పటికే. అన్ని బయటకు రమ్మను. ఆడేవాడు తమ్మి? గవ్వే అద్దంట. ఎవడా ఈడు? నీ సంగమేంద్రా? అయ్యో, ఇత్తనే మా ఇత్త తీయే. గా మక్కలమ్మినాక ఇత్త తీయరాదు. అద్దు, ఆ పైసలు వద్దు, ఇంకేమన్నా ఇస్తా. ఆ కోటిగాని కోడలు ఎత్తుకపో. నన్ను కొడతారా? నిన్ను కొట్టిండా కోటి బాపు? నిన్ను కొరికే చంపుతా. అరా అనిలు, సంపుడు అద్దురా, కోడలు ఎత్తుకపో. అవ్వ, ఎట్లెత్తుకపోవాలనే? ఎటో పంపించిండు. అరే మళ్ళొచ్చింది కదరా, స్టీల్ మీద పట్టుకొని చిన్నగా మెల్ల నడుచుకుంటా పోతుంది. పోరా. వచ్చిందా? అత్తన్నా వచ్చినావే పోరి, అత్తన్నా వచ్చినావే పోరి. పోరా. ఆ కోటిగాడు నన్ను కొడతారా?
నా మనసు దోసిన నల్లి కుట్లోడు ఏడే ఎన్నియల్లో నాటేసిన మీసాలోడింకా రాడే ఎన్నియల్లో 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 ఎన్నియల్లా నన్ను దోసుకుందువటే వన్నెల దొరసాని నన్ను దోసుకుందువటే వన్నెల దొరసాని గుండెలలో గుడి కడుతా రావే నా ప్యారి రావే నా ప్యారి మా మామ ఇన్నడంటే ఆత వెడుతాడు ఎనక అన్న కాడికి చాలు ఎల్లవోయి ఓ పిల్లగా. అయ్యో రాణి ఏందే గట్లంటివి? మరి ఇగెట్లా నాలే ఈ గలీల పొంటి లొల్లి పెట్టుకుంటే తిరుడే గాని ఏనన్నా వచ్చి చెప్పినావా మా మామకు నన్ను వేసుకుంటా అని? అబ్బో ఆ కంటి చూపు చూస్తేనే నాకు ఒంటేలు కత్తది రాని. అబ్బా నేను ఎట్లా అడగాలనే? అట్లయితే ఇంకెవరినైనా వేసుకోపో, ఒంటేలు కత్తదట ఒంటేలకి. జరగే ఏటత్తన్నావు? ఇంకేటు ఎట్లయితే గట్లే ఇలా అడుగుతాపా. ఇప్పుడే అద్దు, నేను ఇంటికి పోయినాకరా. అసలే మా మామ ఆవలిస్తే పేగు లెక్క పెడతాడు. అబ్బా మీ మామయ్య అల్ట్రా స్కానింగ్ కన్లా ఏంది? అదే మాట వచ్చి అడుగు. ఓవర్ యాక్షన్ చేయకరా. మళ్ళా నా వెనకనే అత్తాడు. ఈయన అత్తలేదా ఇజ్జత్ లేనోడా? నేను పోయినాక రమ్మంటేమో. నీ అవ్వ దీన్ని వేసుకున్నాడేమో కానీ దిశగల్ల మాటలు వడబడతాయి. కోడలు గారు బిందె ఇంట్లో పెట్టి పెయ్యి కడుకోపో, బియ్యం పెడు. మా పెడతా గాని ఆ మర్యాద ఏందో కోడలు గారు అని. మర్యాద ఇవ్వకపోతే మాట వినటట్లేవు కదా, కడుకోపో పెయ్యి. అబ్బో మా మామకు అనుమానం వచ్చిందా ఏంది? అయ్యో కోటి బాబు, నువ్వు బియ్యం ఎందుకు ఏరుతున్నావే? కోడలు ఏం చేస్తుంది? కోడలు ఉండగా నువ్వెందుకు ఏరుతున్నావు? నా కోడలు పెయ్యి కడుకుంటుంది. అయినా నా ఇట్టం నా కోడలు ఇట్టం, నీకెందుకురా నీళ్ళు? నువ్వు పని చేస్తే చూడబుద్ధి అయితే లేదే. అది సరేరా నీళ్ళు, అడ్డసరంగా అడ్డ పుట్టిన లెక్క అదామంటే ఇటేస్తున్నావు, ఎందుకురా నీళ్ళు? ప్రేమనే బాపు, ప్రేమ. ఎవరి మీదరో అయినా అంతగానం ఎందుకురా నా మీద? నీ దగ్గరికి వస్తే బాగా తెలివత్తదే, మంచి మంచి మాటలు చెప్తావు. అబ్బా ఇవాళ ఒక కథ చెప్పరాదు? చెప్తారా? నువ్వు మళ్ళా అడగకుండా కావాలా? ఇగో ఇన్రా చెప్తా. ఒకనాడు ఒక కుమ్మరైనే 7 కుండలు చేసి ఎండబెట్టిండట్రా. అబ్బా కుండలా? నవ్వు బాగా వస్తుంది, చెప్పే బాపు చెప్పే. అయితే ఆ 7 కుండలల్లా 4 వలిగి 3 మిగిలినాయిరా. 4 వలిగినాయా? 3 మిగిలినాయా? అందులో నవ్వేముంది, నాటేసిన మీసాలోడా. అయితే ఆ 3 కుండలల్లా ఓదాన్ల బువ్వ, ఓదాన్ల కూర, ఓదాన్ని ఉత్తగానే ఉంచిందట్రా. అర్రే ఉత్తగుంచిండా? అర్రే ఇది పెద్ద జోకే. పీసే ఉంది దీనికి, ఇంట్లో ఏముందని నవ్వుతుండో. అయితే ఆ 3 కుండలో నాడు నేను పెద్ద అంటే నేను పెద్ద అని కొట్లాడబెట్టుకునేట్రా. అర్రే పెద్ద జోక్ ఉంది, ఇలా బాగా నవ్వుతుంది. అప్పుడు ఆ కుమ్మరైనే మీ మూడిట్లల్లా గొప్పతనం ఏమున్నది అని అడిగిండట్రా. నేను అనుకున్నా అడుగుతాడని అనుకున్నానే. ముందుగాల బువ్వగురిగిని అడిగిండట్రా. బువ్వగురిగి నువ్వేం చేస్తావంటే ఆకలైన వాళ్ళకు బువ్వెత్తా అన్నదట. తర్వాత కూర గురిగిని అడిగిండట. కూర గురిగి నువ్వేం చేస్తావు అంటే నేను కూరెత్తా అన్నదట. అప్పుడు ఉత్త గురిగిని అడిగిండట. ఉత్త గురికి నువ్వేం చేస్తావు అంటే పనిపాట లేకుండా ఊగొట్టేటోళ్ళ నోట్లే ఉచ్చవత్తా అన్నదట. ఉచ్చవత్తా అన్నదా? అంటే పనిపాట లేకుండా తిరుక్కుంటా ఊగొట్టేది నేనే, నా నోట్లు ఉచ్చవత్తా అన్నదా? దొర్ ఏమైందిరో మౌడు దర్శనం ఉండలేక ముఖం మార్చినావు? నీ అవ్వ కోటి బాబు నన్ను దగ్గర రానిత్తలేడు.
భర్త పెట్టి చంపిండు అయింది. కాదు, మాటలతోనే మానం పానం రెండు తీసిండు. అబ్బో కోటి బావ దండోడేరు. అంటే ఆయన దండోడైతే నువ్వు ఉట్టనారా? నేను ఉత్తోన్నా కానీ నీకు ఉపాయం అంతే చెప్పే మరి. ఈయనతోనే కాదు కానీ నేను చెప్తాగురా. ఆ కోటి బావకు ఆటగా కళ్ళు తాగిద్దాంరా. అర్ధరాత్రి నిద్ర పోయినాక ఆ పోరుని ఎత్తుకొని పోదాం. ఆ పని చేయర్రే. కావాలంటే కర్మార్ నుంచి తెచ్చిన గుల్పారం కళ్ళుంది మీకు ఇస్తా, లేకుంటే నన్ను కొడతాడే. అన్నీ మంచిగానే ఉన్నాయి కానీ ఆయన ఇంటికి రానిద్దా మనల్ని? అరే నన్ను రానియాడు కానీ మీ ఇద్దరిని మారానిస్తారా? అరే అనిలు, ఈ చింతశిగురు అంటే ఆ కోటి బావకు చిన్న ప్రేమ కాదురా. ఈ చింతశిగురు పట్టుకొని కోటి బావ ఇంటికి పోదాం. అట్లనే నా గుల్పారం తీసా పట్టుకపోయి తాగిపీరి మీరు తెల్లని దాకా ఎంత తనగా తెచ్చినా లేవడు. అప్పుడు ఆ పోర్ని పట్టుకోవాలి. అబ్బా అయితే వాయిగా అట్లనా? రారి మీరు, మీ సంగతి చెప్తా. కోటి బావ ఏం చేస్తుర్రే? కోడలు బియ్యం పెడుతుంది, నేను ఉల్లిగడ్డలు కొత్తన్నా, ఉల్లిగడ్డల పులుసు పెడదామని. ఛీ, గా అట్టి ఉల్లిగడ్డల పులుసు ఎందుకు బావా? నేను చింతశిగురు తెచ్చిన అండుర్రి. చింతశిగురు తెచ్చినా బావా? కోడలా గా సాట పట్టుకరా. చింతశిగురు ఇగో బిడ్డ, అందరికి అయ్యేటట్టు అనుపు. ఇగో మీ మామకు కళ్ళు కూడా తెచ్చినాం. అబ్బా కళ్ళ అంటే నాకు బాగా ఇష్టం బావా. చూసినావురా నా ఇకమంతలు ఎట్లున్నాయో. బావా ఇగో నీకే తాగు. మరి మీకద్దా బావా? ఏ మాకెందుకు బావా, బుక్కడంత బువ్వ తింటాం. అంతే, చింత చీకరితో బుక్కడం తింటాం. అట్లయితే నా చేతులతో నేనే అండుతా బావా. కోడలా ఇల్లుతో ముచ్చట పెట్టు. బిడ్డ ఇది గుల్ఫారం కళ్ళు, ఇది దాగిందనుకో మీ మామను తనినే లేవడు. ఇదే సందు, ఇద్దరు కలిసిపోర్రి. సరే బాపు. ఇగో సరే కాదు, బట్టలు చదువుకొని ఉండే పోదాం. మా తెలుసు, మా మావైతే తాగని. అదరా అదరా, ఆగం ఎక్కువ రోగం తక్కువ. బారి బావా చింతశిగురు కూర తిందురు. ఇక బావా చింతశిగురు ఫ్రై చేసిన. ఇగో ఇది గిన్నెకి గిద్దేట. ఇగో నేను చాలా ఇది నాకు కొద్దిగా ఉన్నది, మా బిడ్డ కొద్దిగా ఉన్నది. ఇంకిదే అన్న కొంచెం బావా ఇంకొంచెం వెయ్యి. ఇంకిదే అన్న వాసన కమ్మగత్తాను. ఇక తిను. కళ్ళే తాది కదా మీకు. కళ్ళెత్తు బావా, నువ్వే తాగు బావా. తినురా తినురి. గుల్పారం కళ్ళు తాగిచ్చి నన్ను గుడ్ల బండి పెట్టి నా కోడలు ఎత్తుకుపోతా అనుకుంటారా? తినురి. పాలకొడి శాఖ కలిపిన పర్ర పర్రవాయాలి మీరు. బావా చింతశిగురు కూర కమ్మంగున్నదే. మామా మామా ఏంద్రా తాగుతలేడే, తాగుమాను. ఏంటే బావా ఇటు చూస్తాను, తాగు. బావా మందిలో మానం అనిపిస్తుంది, ఇంట్లోకి పోయి తాగుతా. మీరు తిన్నది ఏం చేసుకోండి. నేను సరే పో. కోడలా కావాలంటే ఇయ్యి. సరేనే. అబ్బా ఎర్ర బావా ఎవరిదే కళ్ళు గిట్ట అయినా లేదా కానీ అంత గిరగిరా గిరగిరా. అబ్బో చెప్పుడు కూడా ఏం పట్టలేదే. పోయే బట్టల బ్యాగ్ తెచ్చుకోపో, పోదాం. ఆగే మామ పట్టుకోయే, నీ మళ్ళత్తా. సి ఎప్పుడు ఇంతే, వీడికి ఇప్పుడే రావన్నా. కడుపులో నాకంత ఎట్లా అయితే అందరూ బిడ్డ ఇది పట్టుకోే. అబ్బా బాబిట్టిగా మామ ఆగే మళ్ళా తాగే. గుల్పారం కళ్ళు పోసి
నా కోడలు పట్టుకపోతా అనుకుంటారు. పాలకోడి షాకు కలిపిన పల్సగా వస్తుందా? నాటేసిన మిషాలోడా నా కోడలు కావాలనా? రాని ఇక పోదామాయే. నీ పోడింట్లో పీనికెళ్ళా నువ్వు మళ్ళా వాళ్ళకు పోదామట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనపల్లె ముచ్చట్లు. చూసిరు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టుడు మాత్రం మర్చిపోకురులో. కోడ్ మాత్రం మర్చిపోకురుల్లో. నా ఇంటికి చింత చిగురు పట్టుకరా, గుల్పార్ ఉంది. నువ్వు పోతావా?